మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 27 సోమవారం, కుంభరాశి. దారుణమైన రోజు, జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్య అయితే ఈరోజు కుంభరాశి వారికి పరిష్కారం కాబోతుంది. మీ ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు కొంత ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీరు కొత్త సమాచారాన్ని అందుకుంటారు. వ్యక్తిగత బిజీతో పాటు సామాజిక పనులపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమైనదిగా మీరు గుర్తిస్తారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుంది. కొనుగోలు చేసేటప్పుడు అవకతవకలు ఉండవచ్చు. ఈరోజు కార్యాలయంలో చాలా బిజీగా ఉంటుంది. అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో నిర్వహణలో ఉంటారు. ఒక ముఖ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ప్రియమైన వారితో చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. దేనికి చింతించకండి. ప్రస్తుత వాతావరణంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఈరోజు మీరు పనిచేసే చోట ఒకరితో గొడవ పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న మాటలకి వారు మీతో గొడవ పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ మరియు జీవిత భాగస్వామితో కొన్ని పనుల్లో బిజీగా ఉంటారు. మీ కెరీర్లో కొన్ని పెద్ద మార్పులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఇంటి పని కారణంగా తమ నైపుణ్యాలకు చోటు కల్పించలేని మహిళలకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు తెలియని వ్యక్తి మాటలు విని మీరు మీ భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. దాని కారణంగా మీ భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఇతరుల మాటలను నమ్మవద్దు. మీ భాగస్వామితో సున్నితంగా ఉండండి, లేకపోతే మీ సంబంధం క్షీణించవచ్చు. మీరు సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. భావోద్వేగాల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు. ఇంటికి అతిథులు రావచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. మీరు సీనియర్ అధికారులను కలవవచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు పరస్పర సహకార సానుభూతి అయితే కలుగుతుంది. మీరు మీ చర్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్థిక విషయాల్లో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. తొందరపడి ఏ పని చేయనవసరం లేదు. మీరు మీ ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకుంటే సమస్యలు పెరుగుతాయి. మీరు కార్యాలయంలో కొంత బాధ్యతాయుతమైన పనిని పొందడం వల్ల మీ టెన్షన్ అలాగే ఉంటుంది. మీరు ఎవరితోనైనా ఆలోచనాత్మకంగా డబ్బులు లావాదేవీలు జరపాలి. ఈరోజు మీకు అనేక అవకాశాలు ఏకకాలంలో రావచ్చు. మీ మెదడు పూర్తిగా భిన్నమైన వేగంతో ఉంటుంది. దీని కారణంగా మీ మనసు పని మరియు చదువులపై కేంద్రీకరిస్తుంది. ఈరోజు మీ శ్రమకు మీ ఆరోగ్యం దోహదపడుతుంది. సీనియర్ వ్యక్తుల నుండి మార్గదర్శకం తీసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తి మాటలు విని మీ జీవిత భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు చేయవద్దు. దీని కారణంగా మీ భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఇతరుల మాటలను నమ్మవద్దు. మీ భాగస్వామితో సున్నితంగా ఉండండి, లేకపోతే మీ సంబంధం క్షీణించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.